ఎగ్జాక్ట్లీ జూన్ 14, 2025 నాకు న్యూ కంపెనీ ఆఫర్ వచ్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు లొకేషన్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో న్యూ కంపెనీ, న్యూ ఆఫర్, న్యూ టీమ్ ఎలా ఉంటుందో అనుకున్నాను. మోస్ట్లీ మనం ఎక్కడున్నా సెట్ చేస్తాం కాబట్టి టీం సెట్ అయిపోయింది. ఫస్ట్ 1 మంత్ కంపెనీ అకామిడేషన్ అరేంజ్ చేసింది. దాని తర్వాత ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు బెంగళూరులో ఉంటున్నాడు. మనకి ఎక్కడికి వెళ్ళినా ఒకడు ఉంటాడు కదా. సో వాడు నేను వాళ్ళ ఫ్రెండ్ కలిసి రూమ్ తీసుకున్నాం. భైరప్ప లేఅవుట్, 4th క్రాస్, ఎస్ఎల్వి ఎంటర్ప్రైజెస్. అది జస్ట్ అడ్రస్ మాత్రమే కాదు, 9 monthsగా మేము చేస్తున్న అన్ని పనులకి కేర్ ఆఫ్ అడ్రస్. సో వీకెండ్స్ వస్తే శ్రీనివాస థియేటర్, ఐనాక్స్ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడటాలు, నైట్ డిన్నర్ చేశాక ఆ వైట్ ఫీల్డ్ ఎన్నో సర్కిల్కి వచ్చి రౌండ్స్ వేయటాలు, ఇలా మంచిగా టైంపాస్ చేసేసాం. అంతా బాగుండేది. ఆఫీస్కి వెళ్ళి రావటం, టైం స్పెండ్ చేయటం. దాని తర్వాత ఫ్యూ మంత్స్ బ్యాక్ సడన్గా ఒక ఫ్రెండ్ వచ్చాడు. వాడు మా బీటెక్ క్లాస్మేట్. వాడి పేరు అబ్దుల్ కలాం. వాడు వచ్చాక మా లైఫ్లో కొన్ని ట్విస్ట్లు, కొన్ని టర్న్స్ జరిగాయి. అంతా గుడ్డే అనుకోండి, బట్ చాలా జరిగాయి. అంతా బాగుంది, అంతా ఎంజాయ్ చేస్తున్నాం. ముగ్గురం కలిసి మంచిగా అవుటింగ్కి వెళ్తున్నాం, మూవీస్కి వెళ్తున్నాం, మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. సడన్గా నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. నాకు ఒక కొత్త టీం వచ్చింది. సో ఇప్పుడు నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే టైం వచ్చింది. ఇవన్నీ వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. నాకు కొంచెం నియర్ బై హోమ్ టౌన్ వచ్చింది. సో ఇప్పుడు వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఈ మెమరీస్ అన్నీ జస్ట్ మనం ఒక థ్యాంక్ యూ చెప్పి వదిలేయలేం. బెంగళూరు నాకు చాలా ఇచ్చింది. సో ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి కదా. పాసిబుల్ అయితే మళ్ళీ ఇంకో స్విచ్ కొట్టేసి మళ్ళీ వద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.